దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. మామూలుగా మీరు కీవర్డ్స్ సెర్చ్ చేసి భువి చౌదరి అన్న వస్తుంది, తర్వాత హాయన్ గార్డెన్స్ అన్న వస్తుంది, తర్వాత నా మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసినా కూడా మీకు మామూలుగా యూట్యూబ్లో నా ఛానల్ అవైలబుల్లోకి వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా నేను 10 మందికి షేర్ చేయడానికి, నాలెడ్జ్ని మనం ఇంకా 10 మందికి ఇవ్వడానికి. అది కూడా ఇంకోటి ఏంటంటే, నేను మామూలుగా ఏ ఫర్టిలైజర్స్ అయినా ఏ కెమికల్స్ అయినా కూడా యూట్యూబ్లోనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో మనం ఇదేదో ఒక సేవలా చేస్తున్నాం కానీ మనీతో అయితే చేయట్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలనుకున్న టాపిక్ టీడీఎస్ మీటర్, దాంతోపాటు పిహెచ్ లెవెల్స్ ఎట్లా చెక్ చేస్తాం అనేది నేను చూపిస్తాను వీడియోలో. సో ఇది టీడీఎస్ మీటర్ అనమాట. ఇది మామూలుగా మనకు ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనుక్కోండి, తక్కువ రేటుకి వస్తుంది, అంతా 1000 రూపాయల లోపల వస్తున్నాయి. సో ఇవి మామూలుగా నేను ఇప్పుడు వాటర్ తీసుకుని కూడా చెప్తాను, చూపిస్తాను అనమాట ఎట్లా పనిచేస్తాయని ఒకసారి. ఇప్పుడు చూడండి, మనం 3 దగ్గర వాటర్ అనేది ఫిల్టర్ అయిన వాటర్, ఇది ట్యాప్ వాటర్. దీంట్లో ట్యాప్ వాటర్లో షుగర్ కలిపిన ఏమైనా డిఫరెన్స్ వస్తుందని చూద్దామని మన దగ్గర టీడీఎస్ మీటర్ ఉంది, దాంతోపాటు పిహెచ్ మీటర్ ఉంది. ఓకేనా, ఫస్ట్ టీడీఎస్ మీటర్లో మనం వాటర్ లెవెల్స్ చెక్ చేద్దాం. సో ఇది మామూలు ఫిల్టర్ వాటర్. సో ఇప్పుడు ఇది ఆన్ చేయడం అంటే ఆన్ బటన్. సో ఇక్కడ చూడండి, మామూలుగా పీపీఎంలో చెక్ చేస్తుంది. ఇక్కడ పెడుతున్నాను, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది. ఇదిగోండి ఎంత ఉంది, 130 వరకు ఉంది. ఎందుకంటే కొంచెం మనం 130 వరకు ఉంది. చూడండి ఇది మంచిది. ఓకేనా, నెక్స్ట్ ట్యాప్ వాటర్ చెక్ చేస్తున్నాను టీడీఎస్తో. ఇప్పుడు 0 అయింది చూడండి తీయంగానే. ఇదిగోండి ఇది ఏంది 1300 ఉంది. సో ఇది మనం మామూలుగా దాని చెట్లకు పెట్టడానికి ప్రాబ్లం. సో 700 పైన ఉంటే చాలా ప్రాబ్లం. చూడండి ఇది 1700 ఎంత 1400 ఉంది అటు ఇటు. ఈ మామూలు షుగర్ కలిపిన కదా, ఏమైనా డిఫరెన్స్ వచ్చిందని చూద్దాం. షుగర్ కలిపింటే ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ ఉంది. ఓకే, అదైతే సో తేడా ఏమి ఉండదు. సో ఇది అయిపోయింది కదా. ఒకసారి మళ్ళీ దాంతోపాటు నేను నెక్స్ట్ పిహెచ్ చెక్ చేస్తాను. ఇది పిహెచ్ మీటర్ మనకు ఆల్రెడీ ఆన్లో ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ పెట్టాను కదా, పిహెచ్ పెట్టంగానే ఎంత వచ్చింది ఫిల్టర్ వాటర్లో, సో 7 ఉంది. ఇది మామూలుగా ట్యాప్ వాటర్, ఇది కూడా 6 సంథింగ్ 6-7 ఉంది. ఇది కూడా షుగర్ కలిపాం కదా, ఏమైనా డిఫరెన్స్ వచ్చిందని చూద్దాం. ఇది షుగర్ కలిపినా కూడా అంతే సేమ్ ఉంది. సో ఇది మనం ఇట్లా చెక్ చేసుకుంటాం. దీన్ని ఏంటంటే మామూలుగా ఈ టీడీఎస్ మీటర్స్ 1000 రూపీస్, ఇవి 2 నేను పెట్టి కొనుక్కున్నాను ఆన్లైన్లో, తక్కువ రేటుకి వచ్చింది. యూజ్ కూడా బాగుంటుంది అనమాట మనకి, ఎందుకంటే మనకు తెలుస్తుంది ఏంది ఎట్లా అని. సో ఇది పిహెచ్ మీటర్, ఇది టీడీఎస్ మీటర్, ఇది పిహెచ్ మీటర్. ఇవి 2 మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం వాటర్ పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్గా ఉంటే 6% ఉంటే మన చెట్టు అప్టేకింగ్ కూడా అంటే బాగా పెరుగుతుంది భూమిలో. ఇంకోటి టీడీఎస్ అంటే వాటర్ లెవెల్స్ కూడా మన 700 లోపు ఉంటే చెట్టు కూడా హెల్తీగా మంచిగా ఉంటుంది, రోగాలు తగ్గుతాయి అనమాట. అది గైస్ మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇవి రాసి చూపించాను. సో ఇవి టీడీఎస్ మీటర్, ఇంకోటి పిహెచ్ మీటర్, 2 మన దగ్గర ఉన్నాయి మనకి. ఇక చూడు, ఇప్పుడు మామూలుగా అవే బోర్ వాటరే. సో చూడండి మంచి వాటర్ ఇవి, ఎందుకంటే మనకు 400 లోపు ఉంది టీడీఎస్. సో మంచిది అనమాట ఇది. సో మంచి వాటర్, ఇవి ఏమి ఇబ్బంది పెట్టదు. మామూలుగా చెట్లను కూడా మామూలుగా మీకు విషయంలోకి వచ్చేది 600 లోపు ఉంటే పర్లేదు. ఇంకోటి ఇప్పుడు చూడండి, పిహెచ్ వాల్యూస్ కూడా చెక్ చేద్దాం. వాటర్ పిహెచ్ లెవెల్స్ చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. వాటరే కదా మనకు మెయిన్, తేమతో ఉంటేనే పిహెచ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో చూడండి, సో ఆన్ చేశాను. ఇప్పుడు చూడండి పిహెచ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, 7 ఉంది. సో ఇది మామూలుగా వాటర్ కూడా మంచిది అనమాట సాయిల్కి, సో మామూలుగా చెట్లకి. ఇక 7 ఉంది చూడండి అది. సో 2 బాగానే ఉన్నాయి. ఇది చెట్ల అంటే వీళ్ళకి వాటర్లో కానీ సాయిల్లో కానీ ఇబ్బందులు లేదనమాట. రెండు నీట్గా ఉన్నాయి. సో పిహెచ్ లెవెల్స్ టీడీఎస్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, అంటే బాగా మంచి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు వీళ్ళకి. సో ఇవి మామూలు 4 చెట్లు. ఇవి కూడా సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్.